సెప్టెంబర్ 17వ తేదీ పునీత రాబర్ట్ బెల్లార్మిన్, కార్డినల్, వేదాంత పండితుడు, మతసాక్షి, ఉపదేశకుల పాలక పునీతులు. పునీత రాబర్ట్ బెల్లార్మిన్ గారు చిన్ననాటి నుండే మంచి తెలివితేటలు కలిగి యేసు సభలో చేరి గురువులుగా అభిషిక్తులై మంచి వక్తగా, వేదాంత పండితుడుగా, ఉపన్యాసకుడిగా పేరుగాంచి ఎందరో సమస్యలను పరిష్కరించి ఆధ్యాత్మిక జీవిత మేలులను, ఆత్మ సంతృప్తిని కల్పించ కృషి చేసేవారు. శ్రీసభకు ఇబ్బందులు కల్పిస్తున్న వ్యతిరేక వర్గాల వారిని సమర్థంగా, ధైర్యంగా తమ ఉపన్యాసాలతో ఖండించారు. వీరి సమర్థతకు వీరు కార్డినల్ గా ఎన్నుకోబడి సాధారణ జీవితాన్ని గడుపుతూ తన మేత్రాసనములోని పేదల అభివృద్ధికై ఎనలేని సేవలందిస్తూ దీనత, నిడారంబరతకు పెట్టిందే పేరుగా నిలిచారు. వీరి వృద్ధాప్య దశలో యేసు పవిత్ర నామాన్ని జపిస్తూ తన ఆనంద గమ్యమైన పరలోకం కొనిపొమ్మని యేసు మరియలను స్వయంగా దర్శించి కీర్తించాలంటూ పరమపదించారు. వీరు శ్రీసభచే వేద పండితులైన కార్డినల్ గా ప్రత్యేక గౌరవ గుర్తింపు పొందారు. పునీత రాబర్టు బెల్లార్మినుగా